శ్రీ గురుభ్యో నమ. ఈ రోజున మనము కాణిపాక వినాయకుడి గురించి, వెళ్ళి వినాయకుడి గురించి కొద్దిగా చెప్పుకుందాం. పూర్వకాలం ముందు ఇద్దరు మహాపండితులు ఉండేవారు. ఒకరు బాపన్న అవధానులు గారు, ఇంకోరు శ్రీధర అవధానులు గారు. వీరిద్దరూ కూడా చాలా గొప్ప పండితులు. వీరిద్దరూ ఎక్కడైనా ఏదైనా యజ్ఞం చేసినా, యాగం చేసినా కూడా చాలా దిగ్విజయంగా జరుగుతుంది. వీరు చెప్పినవి కూడా ప్రజలందరూ కూడా పాటిస్తూ ఉంటారు. మంచి గొప్ప దిట్ట పండితులు. కొంతమంది పెద్దలు వచ్చి, అయ్యా, అయినవెల్లి అనే గోదావరి ప్రాంతంలో మాకు చాలా కరువు కాటకాలు ఉన్నాయి, అక్కడ మీ ఇద్దరు వచ్చి యజ్ఞం చేసి ఆ కరువు కాటకాలు పోగొట్టాలండి అని చెప్పి వారిని కోరారు. ఆ పండితులు ఇద్దరు కూడా తప్పకుండా చేస్తాము, నేను చేశామంటే ఆ యజ్ఞం తప్పకుండా శుభప్రదంగా అవుతుంది అని చెప్పారు. అప్పుడు అక్కడ వాళ్ళు, మీరు చేసే యజ్ఞంలో ఆఖరి రోజున, పూర్ణాహుతి రోజున వినాయకుడు వచ్చి యజ్ఞంలో మాకు కనపడే శక్తి మాకు కనపడాలి, ఆ శక్తి మీరు ఇవ్వగలరా అని అడుగుతారు. మేము తప్పకుండా వినాయకుడు వచ్చి ఆఖరిని ఆ పూర్ణాహుతిని ఆయన స్వీకరిస్తాడు అని చెప్పేసి ఈ పండితులిద్దరూ అంటారు. సరే, వారిద్దరిని తీసుకువెళ్ళి అయినవెల్లిలో వారక్కడ ఈ యొక్క గ్రామక్షేమం కోసం యజ్ఞం చేస్తారు. 5 రోజుల పాటు యజ్ఞం చేసిన తర్వాత ఆఖరి రోజున పూర్ణాహుతి అవుతుంది. ఆ పూర్ణాహుతిలో వీరిద్దరూ చాలా నిష్టగా, నియమంగా, చక్కగా ఈ హోమం చేసిన మూలంగాన్ని గణపతి రూపంలో ఒక తొండంలాగా హోమంలోంచి వచ్చి, ఆ యజ్ఞము తొండం రూపంలో వచ్చి ఆ పూర్ణాహుతిని స్వీకరిస్తుంది. అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అచ్చి గణపతిలాగే ఈ యజ్ఞ హవనం అలా పైకొచ్చి గణపతి ముఖంలాగా, ఆ ఏనుగు ముఖంలా వచ్చి ఆ పూర్ణాహుతిని స్వీకరించింది, ఎంత గొప్పగా ఉందో అని చెప్పేసి అందరూ చాలా ఆనందపడిపోయి ఆనంద బాష్పాలు చాచి ఆ గణపతి నమస్కారం పెట్టుకుంటారు. కానీ అక్కడ 3 నాస్తికులు ఉంటారు. వారంటారు, ఇదంతా కూడా మాయ, మోసం, వీళ్ళు ఏదో కనికట్టు విద్య చేశారు, అందుకనే ఆ గణపతి రూపంలో వచ్చి పూర్ణావతి అందుకున్నారు, ఇది కలియుగంలో జరగటం అసంభవము అని చెప్పేసి వాళ్ళు వేళకోళం చేస్తారు. అలా వేళకోళం చేయగానే, తప్పురా, అలా మాట్లాడకండి, మహాపండితులు చేశారు హోమాన్ని, కాబట్టి అలా మాట్లాడకూడదని అక్కడ వాళ్ళు చెప్తారు. చెప్పినా సరే వాళ్ళు ఇదంతా ఉట్టిది అని చెప్పేసి ఆ 3 అన్నదమ్ములు కూడా నాస్తికులు వాళ్ళు కొట్టి పడేస్తారు. అప్పుడు అగ్నిలోంచి ఒక పెద్ద పొగ వచ్చేస్తుంది. ఆ పొగలోంచి ఒక శబ్దం వచ్చేసి ఆ శబ్దం నుంచి కొన్ని మాటలు పడతాయి. ఒరే మూర్ఖురాలా, నేను మహాగణపతిని, నన్ను మీరు అవమానపరుస్తారా, ఇదంతా మాయా మోసం అని చెప్పి మీరు అంటారా? త్రిపురాసుడు వరించినప్పుడు శివుడు, అలాగే పార్వతీదేవి, విష్ణుమూర్తి అందరూ కూడా నా గణపతి పూజ చేయందే ఏ కార్యక్రమం మొదలు పెట్టారు, అటువంటిది మీరు నేను స్వయంగా వస్తే ఇదంతా మాయా మోసం అంటారా? మీరు గుడ్డివారుగాను, మీరు స్వయంగా చూసి కూడా ఒకరి మీద మోసం అన్నాడు, అందుకే వాడు గుడ్డివాడిగా పుడతాడు. ఇంకోడు ఇదంతా కూడా వింటూ కూడా ఏం మాట్లాడకుండా ఆహ్వానం చేశా కాబట్టి వాడు చెవుడుగాడు అవుతాడు, ఇంకోడు మూగవాడు అవుతాడు, కాబట్టి మీరు 3 గుడ్డి మూగ చోటి వాళ్ళలాగా పోతారని చెప్పి శపించిన మాటలు పడతాయి. అప్పుడు వాళ్ళు క్షమించమని చెప్పి ఎంతో వేడుకుంటారు. వేడుకుంటే, నేను కొంతకాలానికి ఈ యొక్క కాణిపాకంలో నేను మీకు కనపడతాను, అప్పుడు మీకు ఈ యొక్క గుడ్డితనము, మొగతనము, చెడుతనము పోతుందని చెప్పేసి వాళ్ళకి శాపమవుతుందని చెప్పి ఆ యొక్క
ఉగ్రరూపంలో ఉన్నటువంటి ఆ యొక్క హోమం అంతా కూడా శాంతపడుతుంది. కొంతకాలానికి ఈ అన్నదమ్ములు ముగ్గురు కూడా చాలా బాధపడుతూ చివరికి ఇక్కడ బతకలేక ఈ యొక్క చిత్తూరు జిల్లాలోని కాణిపాకం అనే గ్రామం వేయించేస్తారు. ఆ వేయించేసి అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. అప్పుడు కాణి అనే భూమి ఉంటుంది అక్కడ. ఆ భూమిలో వీళ్ళు ముగ్గురు వ్యవసాయం చేస్తూ ఉంటారు. అక్కడ కూడా నీళ్లు ఉండవు. నీళ్లు ఉండకపోతే వీళ్ళు నుయ్య తవ్వుదామని చెప్పేసి ఆ కాణిపాకం భూమిలో అక్కడ నుయ్య తవ్వుతారు. ఎంత తవ్వినా నీళ్లు రావు. చివరికి తవ్వగా ఒక పెద్ద రాయి వస్తుంది. ఆ రాయి ఆ గుణపంప దిగేప్పటికి వెంటనే దాని నుంచి రక్తం చిందుతుంది. ఆ రక్తం చింది వీళ్ళ ముగ్గురు మీద పడుతుంది. ఆ రాయిని స్పృశించడం వల్ల ఒకడికి కళ్ళు వస్తాయి. ఆ రక్తం పట్టడం వల్ల ఒకడికి మాటలు వస్తాయి. ఆ రాయిని బాగా తవ్వి బాగా లాగడం వల్ల ఇంకోటికి చెవిటితనం పోతుంది. అందువల్ల అక్కడ వాళ్ళ ముగ్గురు కూడా అక్కడ వినాయకుడు వస్తాడు. ఆ విధంగా కాణిపాక వినాయకుడు ఆ నూతిలో ఉంటే వాళ్ళ ముగ్గురు ఈ విషయాన్ని చూసి భయపడి గబగబా వాళ్ళకి ఒక పక్కన ఆనందంగా ఉంటుంది. మాటలు వచ్చేసాయి, చెవిటితనం పోయింది, అది గుడ్డితనం పోయిందని చెప్పేసి సంతోషం ఒక పక్కన, ఇలా జరిగిందని భయం ఒక పక్కన, బయట పరిగెత్తి ఊళ్ళో ప్రజలందరినీ కేకేసి ఇందులో ఒక రాయి తగిలింది ఇలా జరిగిందని చెప్తారు. అప్పుడు అందరూ కలిసి తీస్తుంటే అందులోంచి వినాయకుడు బయటకు వస్తాడు. ఆయనే మన కాణిపాకం విఘ్నేశ్వరుడు. ఆయన అమోఘమైన శక్తి గలవాడు. కాబట్టి ఇక్కడ ఈ విఘ్నేశ్వరుడికి అక్కడ ఆయన వల్లే విఘ్నేశ్వరుడు కూడా చాలా విధమైన మహత్యాలు ఉన్నాయి. అదేమో తూర్పుగోదావరి జిల్లాలో ఉంది అయినవిల్లి. ఈ కాణిపాకం తిరుపతి దగ్గర ఉంది. ఈ రెండు విఘ్నేశ్వరుడు దర్శించిన వారికి అన్ని పాపాలు పోతాయి. జీవితంలో కుంటి గుడ్డ మూగ అనేవి కూడా ఉండవాళ్ళకని చెప్పేసి చరిత్ర చెప్తోందని చెప్పేసి శ్రీపాదుల వారి వల్లభుని చరిత్రలో ఈ కథ ఉంది. అది మీకు